మంచిర్యాల జిల్లా లక్సెటిపేటలోని ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో NH63 గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ మోతీలాల్, ఎన్విరాన్మెంట్ ఈ లక్ష్మణ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ గ్రామ సభలు నిర్వహించాలని రైతులు డిమాండ్ చేశారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఏజెన్సీలు రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు గుంజుకుంటున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళారుల కోసమే అలైన్మెంట్ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన వాళ్ళు 2018, 2023, 2024 సంబంధించి అయితే దీంట్లో ఏది బెటర్ అనే దాన్ని కూడా వాళ్ళే చెప్పుకున్నారు. దేంట్లో ఇవాళ సభ జరుగుతున్నటువంటి ముఖ్య ఉద్దేశమే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అందరి మీద ఉన్నది. అందరి అధికారుల పైన కూడా బాధ్యత ఉంది, ప్రజల మీద కూడా ఉంది. వాళ్ళ అధికారుల తప్పిదాలు, ప్రజల తప్పిదాల వల్లనే వాళ్ళ కేరళలో జరుగుతున్నటువంటి విధ్వంసం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అందరినీ సామాజిక బాధ్యత వాళ్ళ పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో ఇచ్చినటువంటి 3 అంశాలలో మూడిట్లో ఇందులో రాసినటువంటి దాని ప్రకారంగా ఏంటంటే 2018కి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రాలేదు. సర్వే జరిగిన దాన్ని కూడా వాళ్ళు ఉంటగిస్తూ దాని ప్రకారంగా ఇక్కడ అసలు పర్యావరణానికి నష్టమే జరుగుతలేదని చెప్పి దాని ద్వారా చాలా తక్కువ కొన్ని చెట్లు పోతున్నాయి. అవి స్పైసెస్ చెట్ల, ఏ చెట్ల అనేది ఇప్పటివరకు లెక్క కూడా వేయలే. లెక్క లేదు, ఎన్ని చెట్లు పోతున్నాయి, టేక్ చెట్ల, మామిడి చెట్ల, మరి పర్యావరణానికి ఎంత దెబ్బ వస్తుంది అనేది దాని లెక్క లేదు, ఎస్టిమేషన్ లేదు, పాడు లేదు, ఏది లేదు. వడ్డీనే చెప్పి ఏదో 2018 ప్రజలకు అనుకూలంగా పెద్ద పర్యావరణానికి దెబ్బ లేదు అని చెప్పి వాళ్ళే చెప్పారు. 2023 ఇచ్చినటువంటి దాంతో ఆ రోడ్ మీద ఏదైతే ఎగ్జిస్టింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్ ద్వారా ఒకవేళ 4 లైన్స్ రోడ్ వేస్తే, నేషనల్ హైవే రోడ్ వేస్తే ఎవరికి నష్టం లేదు. కొంతమంది ఇళ్ళకు మాత్రమే ఇబ్బంది జరుగుతుంది, ఎవరికి కూడా పెద్ద నష్టం జరుగుతలేదని వాళ్ళే చెప్పారు. మూడోది ఏదైతే ఉన్నదో గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి వాళ్ళ బైపాస్ రోడ్ లక్ష్మీపేటకి ఇచ్చిన రోడ్ ప్రకారంగా చాలా పెద్ద ఎత్తున రైతులు నిర్వాసితులు అవుతారు, వాళ్ళ ఉపాధి కోల్పోతుంది, వాళ్ళు దిక్కులేనటువంటి స్థితిలో ఉంటారు. పర్యావరణంలో మనుషులు, వాళ్ళ పక్షులు, జంతువులు ఇవన్నీ ఎట్లా కాపాడుకోవాల్సి వస్తుందో అట్లా మన మనుషులు కూడా పర్యావరణంలో భాగమే. వీళ్ళని కూడా కాపాడుకోవాలి, మనుషులను వల్ల కూడా ప్రాణాలను కూడా లెక్క చేయాలి.